ఆదివారం స్థానిక బద్వేలు సమగ్ర శిశు అభివృద్ధి అధికారిని సిడిపిఓ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు బద్వేలు ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో 41వ రోజు రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా గుంజీలతో నిరసన తెలిపిన అంగన్వాడీలు 41 రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉన్నాము. అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లము ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చీమగుట్టినట్టు కూడా లేదు. చేస్తున్నారు వీళ్ళదేముందిలే ఆడవాళ్ళు అంగన్వాడీ వర్కర్లు అని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా సెంటర్ తాళాలు పగలగొట్టడం అయితే ఇంకా నోటీసులు ఇవ్వడము, ఎస్మా ప్రయోగించడము, అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తూనే ఉంది తప్ప వీళ్ళ సమస్యలు ఏందని గుర్తించి కనీసం వీళ్ళకు ఏదో కొంచెం అయినా సహాయం చేద్దాము అనే ఉద్దేశం అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అస్సలు ఏమాత్రం కూడా లేదు. ఎంతసేపు ఉన్న నోటీసులు ఇచ్చి అదిరిచ్చి బెదిరించి ఉద్యోగాలు తీసేస్తామని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసి అంగన్వాడీ వాళ్ళని అణచివేయాలని చూస్తున్నారు. కానీ ఈ విధమైన ధోరణికి అంగన్వాడీ కార్యకర్తలు అయితే భయపడే ప్రసక్తే లేదు. ఉద్యోగాలు ఊడిపోయిన అరెస్టులు చేసినా జైల్లో వేసినా ఏ పరిస్థితి ఎట్లా వచ్చినా కూడా ఈ సమ్మెను అయితే విరమించేది లేదు. మా ఉద్యోగాలు తొలగిస్తామన్న ముఖ్యమంత్రి ఉద్యోగం ఏమాత్రం ఉంటుందో ఆలోచించుకోవాలి. మా ఉద్యోగాలు కాదు ఊడిపోయే పరిస్థితి వచ్చేది. మా ఉద్యోగాలు ఊడిపోయినా మేము సుప్రీంకోర్టుకైనా వెళ్ళి తెచ్చుకోగలుగుతాము. కానీ ముఖ్యమంత్రి ఉద్యోగం ఒకసారి ఊడిపోతే మళ్ళీ ఎన్ని రోజులకు తెచ్చుకోగలుగుతారో ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ ప్రయత్నాన్ని విరమించుకొని మాకందరికీ న్యాయం చేయాలని మేము కోరుతున్నాము.